భారతీయుడు కాదు. అయినా ఈ దేశం సమున్నత ప్రగతి సాధించాలని కలలుగన్న స్వాప్నికుడు. మన దేశం లండన్ దొరల పాలనలో ఉన్నప్పుడు ఆ అధికారుల్లో ఎక్కువ మంది భారతీయులను పీడించుకు తిన్నవారే. అందున బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో ఈ దేశం నుండి ఎంత దోచుకుపోదామా అని ఆలోచించిన వారే. కానీ ఈ బ్రిటిషు అధికారి అలా కాదు. ఈ దేశం ప్రజల క్షుధార్తిని, దాహార్తిని తీర్చి వీరిని క్షామం నుండి ఎలా బయటపడేయాలా అని ఆలోచించిన మానవతా మూర్తి. ఆయన ప్రతిభావంతుడైన ఇంజనీరు మాత్రమే కాదు, ఉదాత్త స్వభావం గల కార్యదీక్షా తత్పరుడు. గోదావరి, కృష్ణ, కావేరీ డెల్టా ప్రజలు ఈనాడు అన్నపానాదులకు లోటు లేకుండా తాము తింటూ పరులకింత పెడుతున్నారంటే దానికి ఆయన కృషి, అంకిత భావమే కారణం. జలమే భారతావని బలము అని దానిని సద్వినియోగం చేయాలని పిలుపునిచ్చిన దార్శనికుడు ఆయన. ఆయన ఈ దేశంలో ఉన్నంతకాలం భారతీయుల శ్రేయస్సు కొరకు ఒక నిష్కామ కర్మయోగిగా శ్రమించిన త్యాగమూర్తి, హృదయం గల సదయుడు, పరిపూర్ణ మానవతా ధర్మమును పాటించిన మహామనీషి. ఆ మహామనీషి మరెవరో కాదు, ఆయనే సర్ ఆర్థర్ కాటన్. నిత్య గోదావరి స్నాన పుణ్యదోయో మహమతి స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం, కాటనుం తం భగీరథం. ఇది నేటికి గోదావరి వాసులు నిత్యం స్మరించే శ్లోకం. మాకు గోదావరి స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరథుడు, ఆంగ్ల దేశీయుడు అయిన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము అని శ్లోకానికి తాత్పర్యం. కేవలం గోదావరి స్నానం ఆచరించే అవకాశమే కాదు, తమ జీవితాల్లో సమూల మార్పులకు మూలం ఆర్థర్ కాటన్ మహాశయుని ఆలోచనే అని గోదావరి తీరవాసుల విశ్వాసం. అందుకు అనుగుణంగా నిత్యం తమ పూజా మందిరాల్లో ఆయనను కొలిచేవాళ్ళు, తమ ఇళ్ల ముందు గ్రామ కోడళ్లలో విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆయన్ని సదా స్మరించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆఖరికి తమ పితృదేవతలతో సమానంగా కాటన్ దొరకు కూడా పిండ ప్రదానం చేసి తమ పూర్వీకులతో పాటుగా కాటన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించే గోదావరి ప్రాంత వాసులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే ఉభయ గోదావరుల్లోని డెల్టా నేలలు జీవజలాలతో తడుస్తున్న ప్రతిసారి కాటన్ పేరును స్మరిస్తూనే ఉంటాయి. అక్కడ పండిన ప్రతి గింజ మీద ఆయన పేరు అదృశ్యలిపిలో లిఖించే ఉంటుంది. అక్కడి రైతాంగం తలపుల్లో ఆయన సదా జీవిస్తూనే ఉంటాడు. ఎందుకంటే గోదావరి జలాలకి, సాగు భూమికి, పంట సిరులకు, ప్రజా జీవితానికి అనుసంధానకర్త ఆయనే కాబట్టి. ఇంతటి ఘనకీర్తి ఆయనకు దక్కడానికి గల కారణాలేంటో తెలుసుకోవాలంటే మనం కాటన్ దొర గురించి తెలుసుకోవాల్సిందే. 1803 సంవత్సరం మే 15వ తేదీన హెన్రీ కాల్వెలీ కాటన్ అనే పుణ్య దంపతులకు 10వ కుమారుడుగా ఆర్థర్ కాటన్ ఇంగ్లండ్లో జన్మించాడు. కాటన్ 16వ ఏటనే ప్రతిభావంతుడైన విద్యార్థిగా గుర్తింపు పొంది రాయల్ ఇంజనీర్స్కు ఎంపికై 1821 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీలో మిలిటరీ ఇంజనీర్గా నియమించబడ్డాడు. మద్రాస్ పబ్లిక్ వర్క్స్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరాడు. అక్కడి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున దక్షిణ భారత చెరువుల శాఖకు ఇంజనీర్గా నియమితుడయ్యాడు. 1824 సంవత్సరంలో బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1828 సంవత్సరంలో కెప్టెన్గా పదోన్నతిని పొంది కావేరీ నీటిపారుదల పథకానికి ప్రత్యేక అధికారిగా నియమింపబడ్డాడు. క్రీస్తు శకము 2వ శతాబ్దంలో కావేరీ నదిపై కరికాల చోళునిచే నిర్మించబడిన గ్రాండ్ ఆనకట్టకు కాటన్ దొర అడుగు భాగాన తూములు నిర్మించాడు. అట్లే కావేరీ ఉపనది కాలరూన్కు ఎగువ దిగువ ఆనకట్టలు నిర్మించి కావేరీ డెల్టాను వరదల బారి నుండి రక్షించాడు. కాటన్ ఈ నిర్మాణాల వల్ల కాటన్కు గొప్ప ఇరిగేషన్ ఇంజనీర్గా ఖ్యాతి వచ్చింది. 1841 అక్టోబర్ 29వ తేదీన ఆస్ట్రేలియన్ వనిత ఎలిజబెత్ను కాటన్ వివాహం చేసుకున్నాడు. 1831-40 మధ్య సంభవించిన అతివృష్టి అనావృష్టి వల్ల గోదావరి నది ప్రవాహక ప్రాంతం అతలాకుతలమై అంతటా దారిద్ర్యం తాండవించి కరువు కాటకాలు సంభవించాయి. అందువల్ల లక్షల్లో జనం మరణించడం, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడం జరిగింది. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం హెన్రీ మౌంట్ అనే అధికారిని గోదావరి మండలానికి పంపి నివేదిక కోరింది.
గోదావరి నది నీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన నాడే ప్రజాభివృద్ధి, ఆదాయాభివృద్ధి సాధ్యం అని స్పష్టం చేస్తూ గోదావరి నది నీటి వినియోగంకై ఆర్థర్ కాటన్ను ఓ మారు ఈ ప్రాంతానికి పంపడం అత్యవసరమని తెలుపుతూ 1844లో హెన్రీ మౌంట్ తన నివేదికను సమర్పించాడు. తదనుగుణంగా ప్రభుత్వం గోదావరి డెల్టా సాగునీటి కల్పన అంశంపై పరిశీలించి తగు ప్రతిపాదనలు పంపవలసినదిగా కాటన్ దొరను ఆదేశించింది. అంతంత మాత్రంగా ఉన్న ఆరోగ్యంతో చాలీచాలని సర్వేయర్లతో రోజుకు 10 మైళ్ళ దూరం గుర్రంపై తిరుగుతూ 8 నెలల్లో సర్వే పూర్తి చేసి నివేదిక ఇచ్చాడు కాటన్. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణానికి అనుమతి ఇవ్వగా 1847 ఏప్రిల్లో ఆనకట్ట నిర్మాణం ప్రారంభమైంది. అప్పుడు కాటన్ గోదావరి నది ఒడ్డునే తాటాకు మట్టలతో ఇంటిని నిర్మించుకొని మండు టెండలను, ఇంట్లోకి తరచుగా వచ్చే పాములను లెక్క చేయక ఆనకట్ట నిర్మాణ పనులను పర్యవేక్షించాడు. ఆనకట్ట నిర్మాణంలో 10,000 మంది కూలీలతో పాటుగా 500 మంది వడ్రంగులు, 500 మంది కుమ్మరులను వినియోగించారు. రైల్వే వేగన్ల ద్వారా వచ్చిన రాయిని, ఉక్కును, ఇతర సామగ్రిని నదీ గర్భంలో నిర్మాణ స్థలానికి 18 నావల ద్వారా చేరవేసినట్లు నరిశెట్టి ఇన్నయ్య అని ఆయన తాను రచించిన గ్రంథంలో పేర్కొన్నాడు. నిర్మాణ సమయంలో 2 సార్లు వరదలు వచ్చి విద్యేశ్వరం, మద్దూర్ల వద్ద ఉన్న కట్టడాలు కొట్టుకుపోయాయి. అయినా దీక్షా పట్టుదలకు మారుపేరైన కాటన్ దొర సర్వ సుఖాలు త్యజించి కఠోర శ్రమ కోర్చి 1852 మార్చి నాటికి ఆనకట్ట నిర్మాణం పూర్తి చేయించాడు. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులో లేని రోజుల్లో కేవలం 5 ఏళ్లలో ఇంతటి మహత్కార్యాన్ని పూర్తి చేశాడు కాటన్ మహాశయుడు. నేటి నీటి ప్రాజెక్టుల నిర్మాతలకు కాటన్ దొర దీక్షా దక్షత, అంకిత భావం, సంకల్పశక్తి అనుసరణీయం. ఈ గోదావరి ఆనకట్ట నిర్మాణ మహాయజ్ఞంలో కాటన్ దొరకి తోడుగా ఉన్న భారతీయ ఇంజనీర్లలో పబ్లిక్ వర్క్స్లో సబ్ ఇంజనీర్గా పనిచేసిన రాజబహదూర్ వీరన్న అతి ముఖ్యుడు. గోదావరి ఆనకట్ట నిర్మాణమే కాదు, గోదావరి జిల్లాల్లో పంట కాలువలు, మురుగు కాలువల నిర్మాణం కోసం కాటన్ చేసిన పరిశోధన, కార్యాచరణ ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారేందుకు దోహదపడింది. గోదావరి జిల్లాలు ఆక్వాజోన్లో ముందంజలో ఉండడానికి, కోనసీమ కొబ్బరి సాగుతో కలకలలాడడానికి, కడియం నర్సరీలకు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి మూల కారణం కాటన్ మహాశయునిచే నిర్మించబడిన ఆనకట్టలు మరియు కాలువలు. అందుకే కాటన్ మహాశయునికి గోదావరి గడ్డ రుణపడి ఉంది. 2009లో భారత పర్యటనకు వచ్చిన కాటన్ దొర మునిమనవడు రాబర్ట్ సి కాటన్ ఎడల ఆంధ్రులు అపూర్వ ఆదరణ ప్రదర్శించి రాజమండ్రిలో జరిగిన మహాసభలో కడియం మండలం దొళ్ల గ్రామానికి చెందిన రైతు సత్తి భాస్కర్ రెడ్డి కాటన్ దొర గురించి చేసిన ఈ ప్రశంసలు గమనించదగినవి. మా ప్రాంతం ఇంత పచ్చదనంతో ఉండడానికి కాటన్ మహాశయుడే కారణం. అందుకే ఆయన్ను మా కడుపు నింపిన మహనీయుడుగా కొలుస్తాం. దేవుడితో సమానంగా భావిస్తాం. మా ఇళ్లల్లో దేవుడి ఫోటోలతో సమానంగా కాటన్ ఫోటో ఉంటుంది. ఊరూరా ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఏటా ఆయన జయంతి, వర్ధంతి జరుపుతాం. నిత్యం ఆయన్ని తలుచుకున్న తర్వాతే ఏ కార్యక్రమం అయినా చేపడతాం. మా తాత ముత్తాతల నుంచి ఇది వారసత్వంగా వస్తోంది. గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి అతివృష్టి, అనావృష్టి నుండి మమ్మల్ని రక్షించి మేము పంటలు పండించుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకు మేమెంతో రుణపడి ఉన్నాం. కాటన్ మరణించి 123 సంవత్సరములు గడిచినా నేటికి ఆంధ్రదేశస్థుల్లో, ముఖ్యంగా గోదావరి ప్రాంత వాసుల్లో ఆయన ఎడల అభిమానం, గుర్తింపు వీరసమెత్తు తగ్గలేదంటే పై పలుకులే ప్రబల నిదర్శనం. గోదావరి ఆనకట్టే కాక కాటన్ దొర కృష్ణానదిపై ఆనకట్టను 3 సంవత్సరాల్లో, వైనతేయ నదిపై గవర్నవరం ఆక్విడక్ట్ 8 నెలల వ్యవధిలో పూర్తి చేయడం మరో విశేషం. ఆయన ఆంధ్రదేశంలోనే కాక బెంగాల్, ఒరిస్సా, బీహార్ మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. అందుకే తెలుగువారే కాదు, తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, బీహారీలు, మొత్తం భారతీయులు కాటన్ దొరకు రుణపడి ఉన్నారనిపిస్తుంది. 1860లో ఆర్థర్ కాటన్ దొర రిటైర్ అయ్యి ఇంగ్లండ్ వెళ్ళాక ఇండియాలో ఆయన చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్పై కొంతమంది బ్రిటిష్ వాళ్ల నుండి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పుడు కామన్స్ సభ నియమించిన కమిటీ ముందు హాజరై 900 ప్రశ్నలకు ధీటుగా సమాధానాలిచ్చి కడిగిన ముత్యం వలె ఆరోపణల నుండి బయటపడ్డాడా నిజాయితీపరుడు, ఆ త్యాగధనుడు, ఆ మానవతామూర్తి. విశిష్ట సేవలనరించి బ్రిటిష్
విక్టోరియా రాణిచే సర్ బిరుదుతోనూ, నైట్ కమాండర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇండియా అని అత్యున్నత బిరుదుతోనూ సత్కరింపబడిన సర్ ఆర్థర్ కాటన్ 1899వ సంవత్సరం జూలై 14వ తారీఖున ఇంగ్లండులో 97వ ఏట అందరినీ దుఃఖ సముద్రంలో ముంచి కీర్తిశేషుడయ్యాడు. సర్ ఆర్థర్ కాటన్లోని నిజాయితీ, కార్యదక్షత, పట్టుదల, ఓర్పు, నేర్పు, సేవాభావం, మానవతా విలువలు నేటి తరానికి అనుసరణీయం. కాటన్ దొర జీవితం చిరస్మరణీయం. ఓం శాంతి శాంతి శాంతి.